Today we learnt about digestive glands in birds. Previous class in digestive system, digestive tract we learnt. Next this continues this class, previous class in digestive glands help food digestion. Food digestion, these birds in mucous glands, salivary glands, crop glands, gastric glands, liver gland, pancreas gland and intestine in some glands are present, birds in. Okay, look this picture, digestion system in glands. So first of all, mucous glands present buccal cavity walls in this gland. Mucous glands are present. Next one, pharynx cavity in also mucous glands are present. Next one, crop is partially store this food structure. Okay, this in also mucous glands are present. Mucous glands secreted mucus. పావురంలో శ్లేష్మ గ్రంథులు ఏమేమి ఉంటాయండి? పావురంలో ఏ గ్రంథులు ఉంటాయి? గ్లాండ్స్ ఉంటాయి, మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, క్రాప్ గ్లాండ్స్ ఉంటాయి, గ్లాస్టిక్ గ్లాండ్స్ ఉంటాయి. లివర్ కూడా డైజెస్టివ్ గ్లాండ్ కింద, లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ కూడా డైజెషన్లోనే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాంకియస్ ఆల్సో గ్లాండ్. ఓకే, ఇంటెస్టైన్లో ఉండే సమ్ గ్లాండ్స్ ఆర్ యూజింగ్ ఇన్ డైజెషన్ సిస్టమ్. ఇన్ పీజియన్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ శ్లేష్మ గ్రంథులు, మ్యూకస్ గ్లాండ్స్ అనేవి బక్కల్ క్యావిటీ, ఆస్యకుహరము, ఫెర్నెక్స్ క్యావిటీలోను, క్రాప్లోను ఉంటాయి. ఇవి దేన్ని స్రవిస్తాయండి? దేన్ని సిక్రీట్ చేస్తాయి? మ్యూకస్, శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్ present buccal cavity in the mouth part. Buccal cavity in three salivary glands are present. First gland are angulary walls in present. Second single sublingual part means beneath the tongue. నాలుక కింద ఒక జత కాదండి, ఒక గ్లాండ్ ఉంటుంది. సెలైవరీ గ్లాండ్ అనేది, రెండు గ్లాండ్స్ అనేవి దేంట్లో ఉన్నాయి? యాంగులరీ వాల్స్ అంటే బక్కల్ క్యావిటీ యొక్క వాల్స్లో, పైన కింద ఉండే వాల్స్లో ఈ సెలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. నెక్స్ట్ వన్ క్రోప్ గ్లాండ్. This part is called crop. So these walls in present crop glands. These crop glands secreted pigeon milk. This pigeon milk with they nourish the nestling. వీటి ఈ పిజన్ మిల్క్తోనే యంగ్ వన్స్ని పోషించడం జరుగుతుంది బర్డ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ప్రోవెంట్రికల్ ఛాంబర్ ఇన్ స్టమక్. ఓకే, స్టమక్ ఇన్ anterior part is called proventrical walls has gastric glands secreted gastric juice. This uses protein digestion and enzymes, releasing these walls in HCl. Okay, liver. Next one is liver. The part is two lobes. The part has two lobes, two ducts. These two ducts opening into the duodenum,
duodenum in intestine part. Okay, duodenum, this secreted belly juice, this run to the ducts are called belly ducts. Two belly ducts open into the duodenum. This is releasing belly juice, helps in digestion. Next one, pancreas. Pancreas is reddish color. This situated between the two lobes of the duodenum. ఇది ఎక్కడ ఉంటుందండి? ఈ డియోడినం యొక్క రెండు లంబికల మధ్యలో ఈ ప్రాంకియస్ అనే గ్లాండ్ ఉంటుంది. ఇది కూడా 3 డక్ట్స్తో ఉంటుంది. ఈ రెండు కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయండి? అటాచ్డ్ టు ద డియోడినం వాల్స్. కాలేయం అనేది 2 లంబికలతో ఉంటుంది. 2 డక్ట్స్ని పంపిస్తుంది. దేంట్లోకి అటాచ్ అయి ఉంటున్నాయండి? ఇవి కూడా డియోడెనంలోకి అటాచ్ అయి ఉంటున్నాయి. దీని నుంచి వచ్చే జ్యూస్ని బెల్లీ జ్యూస్ లేదా బెల్లీ డక్ట్స్, వీటిని బెల్లీ డక్ట్స్ అంటాము. దీని నుంచి రిలీజ్ అయిన సిక్రీట్ చేయబడిన జ్యూస్ని బెల్లీ జ్యూస్ అని అంటాము. ప్యాంక్రియస్ గ్లాండ్ నుంచి వచ్చే జ్యూస్ని ప్యాంక్రియస్ గ్లాండ్ రిలీజింగ్ సిక్రీటెడ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ pancreatic juice. These 2 juice helping the digestion. Okay, total digestion and complete digestion. This pancreatic juice contains several enzymes లో ఉంటున్నాయి. ప్రోటీన్స్ని వీటన్నిటిని కూడా డైజెషన్ చేసేందుకు. నెక్స్ట్ వన్ పార్ట్ ఈజ్ intestine inside cryptic of liberculum. libercune పుటికలు అనేవి దీంట్లో ఉంటున్నాయి. నెక్స్ట్ గ్లోబేటిక్ సెల్స్ అండ్ లిబర్క్యులస్ సెల్స్ అండ్ గ్లోబేటిక్ సెల్స్ are present in the intestine. This secreted hormone is called secretin. These intestine cells are secreted hormone is called secretin. This acts by the liver and pancreas glands, several hormones releasing process in controlling this hormone, secreted hormone. Okay, these are gastric glands in birds. ఇవండి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ డైజెషన్లో ఉపయోగపడే జీర్ణ గ్రంథులు. క్లోమం నుంచి వచ్చేది క్లోమరసము, దాన్నే ప్రాంకియాటిక్ జ్యూస్ అని అంటాము. ఓకే, ఆంత్ర గ్రంథుల నుంచి వచ్చేదాన్ని ఆంత్ర గ్రంథులను లోపల ఉంటాయండి. ఏంటవాడి? లిబర్క్యూన్ పుటికలు. క్రిప్స్ ఆఫ్ లిబర్క్యూన్ అనే పుటికల నుంచి మరియు గ్లోబెట్ సెల్స్ నుంచి ఒక హార్మోన్ అనేది ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ రిలీజ్ అయిన హార్మోను దేని మీద ప్రభావం చూపిస్తోందండి? ప్రాంకియస్ అండ్ లివర్ మీద. ఇది సరైన మోతాదులో దాని యొక్క హార్మోన్స్ను రిలీజ్ చేసేందుకు, దేంట్లోకి? ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేసేందుకు ఈ హార్మోన్ అనేది ఈ రెండింటిపైన ప్రభావాన్ని చూపుతుంది. ఓకేనండి, దిస్ ఈజ్ glands, digestive glands. Meet again next class.